ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా 4 రోజుల పాటు యోగాపై ప్రత్యేక కార్యక్రమాలు. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. జల్లెడపట్టిన పోలీసులు. ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు. సముద్రంలో ఉప్పాడ మత్స్యకార యువకుడు గల్లంతు. 10 బోట్లతో గాలింపు చర్యలు చేపట్టిన మత్స్యకారులు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల నాయకుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో అందరికీ యోగా పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు గ్రామ స్థాయి వరకు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వివిధ శాఖల అధికారులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో యోగా ఆంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించనున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు 4 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలందరికీ యోగా పట్ల అవగాహన, ఆసక్తి కలిగించే ఉద్దేశ్యంతో ఈ 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. అవగాహన ర్యాలీలు, మారథాన్ పరుగు, రంగోలీ, విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించడం ద్వారా చిట్టచివరి వ్యక్తి వరకు యోగా చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, పాడాపేడి ఏ చైత్రవర్షిణి, డిపిఓ వి రవికుమార్, డిఎస్టీఓ బి శ్రీనివాస్ కుమార్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, అన్నవరం ఈవో వి సుబ్బారావు, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ ఆలీ, వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులతో క్షేత్రస్థాయి తనిఖీలను జిల్లా పోలీసులు ముమ్మరం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ స్పెషల్ బ్రాంచ్ యంత్రాంగం బృందాలుగా క్షేత్రస్థాయి పరిస్థితిపై నిశిత నిఘా వేశారు. కాకినాడ ఆర్టీసీ బస్టాండ్, కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అపరిచితులను ప్రశ్నిస్తూ గుర్తింపు కార్డులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా లేదా వ్యక్తులు ఎదురైనా వెంటనే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు ప్రయాణికులకు సూచించారు. ఈ తనిఖీల్లో 2 టౌన్ సిఐ అప్పలనాయుడుతో పాటు పోలీస్ సిబ్బంది, బాంబు నిర్వీర్యం విభాగం సిబ్బంది, పోలీస్ జాగిలాలు, ప్రత్యేక పోలీసు బృందాలు పాల్గొన్నారు. ఉప్పాడ సముద్రంలో బోటు బోల్తా పడడంతో యువకుడు గల్లంతైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పాడ తీరం నుండి ముగ్గురు యువకులు నాటుపడవపై సముద్రం మధ్యలో ఉన్న హోప్ ఐలాండ్కు వెళ్తుండగా అలల తాకిడికి హోప్ ఐలాండ్ సమీపం వద్ద బోటు బోల్తా పడింది. ఇద్దరూ ఈదుకుంటూ సురక్షితంగా హోప్ ఐలాండ్కు చేరుకున్నారు. మరో మత్స్యకారు యువకుడు శ్యామ్కు ఈత రాకపోవడంతో సముద్రంలో గల్లంతైనట్లు తెలిపారు. గల్లంతైన యువకుడి కోసం సుమారు 10 బోట్లతో మత్స్యకారులు సముద్రంలో గాలిస్తున్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందేనని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చకల్ రాజ్ కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీఎన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు పరిశ్రమల యాజమాన్యాలకు, కార్పొరేటర్లకు, మోడీ ప్రియ మిత్రులకు లాభదాయకమని, దేశంలో కష్టించి పనిచేసే 90% మంది ప్రజలైన కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, అసంఘటిత రంగ కార్మికులకు ఉరితాడు వంటివని విమర్శించారు. కేంద్రంలో ఉన్న 11 కార్మిక సంఘాలు ఉమ్మడిగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేసి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయించుకోవాలని ఉద్యోగులకు, కార్మికులకు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కార్మికులకు లభించిన హక్కులను సైతం రద్దు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక రమణ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివాకుల వెంకట్రావు, ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి భారతి, ఆటో వర్కర్స్ యూనియన్ ప్రకాష్ రావు, పెన్షనర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, వివోఏ జిల్లా ఉపాధ్యక్షురాలు రాణి తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేయడం ద్వారా ఈ విధానాలను తిప్పుకోవడం కోసం కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలు జతపడాలని పిలిపిస్తా ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే బ్రిటిష్ వాడికి అంటే ముందు ఎలాంటి బానిస బతుకుల్లో కార్మికులు పనిచేశారో, ప్రజలు బతికారో అలాంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి వస్తాయి. ఈ ఫ్యాక్టరీల్లో రక్షణ చట్టాలు ఉండవు, ఫ్యాక్టరీల్లో కనీస వేతనాల చట్టాలు ఉండవు, ఫ్యాక్టరీల్లో బోనస్ ఇలాంటి చట్టాలు ఉండవు. ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రెగ్యులేట్ చేసేటువంటి పద్ధతి ఇందులో లేదు. చాలా సంవత్సరాల నుంచి స్కీమ్ వర్కర్లు కోరుతా ఉన్నారు, మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా కోరమని. ఇప్పుడు కనుక ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎవరికి రెగ్యులర్ ఉద్యోగాలు రావు అని చెప్పి సందర్భంగా తెలియజేసి అనుకున్నాం. కాబట్టి ఎవరికి గ్యారంటీ లేని పరిస్థితులు కల్పించడం కోసమే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. మోడీ ప్రభుత్వం వీటిని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. పటిష్టంగా రద్దు చేసిన 29 కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటానికి ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, ప్రజలు మద్దతు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 11 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్న మోడీ కాల రాసినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. 365 రోజులు పోరాటం చేసి నైతిక చట్టాలు రద్దు చేస్తానన్న మొబైల్కి వాడు దొడ్డిదారిని అమలు చేస్తున్నాడు. ఇన్ని రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు రోడ్ల మీద పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షనర్లు 78 లక్షల మంది ఉన్నారు. ఇందులో 35 లక్షల మందికి కేవలం 1000 రూపాయలు మినిమం పెన్షన్ వస్తుంది. 11 సంవత్సరాల నుంచి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలనే డిమాండ్తో పోరాటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు నిధి ఉన్నది. దాని మీద 54,000 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. అలాగైనా కానీ యావరేజ్న 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ సమ్మెకి ఆల్ పెన్షన్ అసోసియేషన్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కంటే సెలబ్రేషన్ క్రమంగా ప్రభుత్వాలే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ, కార్మిక హక్కులను కాలరాస్తూ, యజమానులకు తృప్తులుగా మారుతూ ఈ దేశ చట్టాలన్నీ కూడా మార్చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 29 లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు కనీస వేతనం అడిగి హక్కును కోల్పోతారు, సంఘం పెట్టుకుని హక్కును కోల్పోతారు, సమ్మె చేసే హక్కును కోల్పోతారు. వాటిని బాధితులుగా మార్చడం కోసం తీసుకొస్తా ఉన్నారు. బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గంగా బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో భారత పాలకులు రద్దు చేయడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఏమీ లేదు. మీరు బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గం. మీకు వ్యతిరేకంగా మరో స్వతంత్ర పోరాటం రావాల్సి ఉంది. ఎందుకంటే ఏదైతే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడారో అట్లాంటి స్ఫూర్తితోటి భారత కార్మిక వర్గం కూడా పోరాడి మెడలో ఉంచి తమ హక్కులు నిలబెట్టుకుంటారు, చట్టాలు కాపాడుకుంటారు, 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకుంటారు. మీరు వాటిని రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు, అక్రమాలకు, దౌర్జన్యాలను ఎదిరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కష్టపడిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు.
పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మినీ మహానాడు కార్యక్రమం పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపం ఆవరణలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ముందుగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ తీవ్రవాదులను హతమార్చినందుకు సైనికులకు ప్రధానమంత్రి మోడీకి సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో తిరంగ ర్యాలీ పిఠాపురం పట్టణంలో నిర్వహించారు. అనంతరం మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే వర్మ, పార్టీ పరిశీలకుడు గణేష్ కుమార్, తోట నవీన్, వాసిరెడ్డి ఎస్దాసు చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ మినీ మహానాడులో సంఘీభావం తెలియజేశారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పనులపై చేయవలసిన పనులపై మినీ మహానాడులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ జ్యోతుల నవీన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జ్యోతుల నవీన్ను, మాజీ ఎమ్మెల్యే వర్మను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు. భావి రథసారథి నారా లోకేష్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కేంద్ర పార్టీ అధ్యక్షుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే మేమందరం దగ్గరికి వచ్చాం. మా అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా నడుస్తుంది, ఈ పార్టీ పేదలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్న ఆలోచన మాలాంటి సీనియర్లందరికీ ఉంటుంది. యువకులకైతే వాళ్ళకి ఇంకా సమయం, వయసు ఉంది కాబట్టి చూడడానికి ఉంటుంది. అంచేత ఈ సభ ద్వారా కేంద్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే 2047 కూడా తెలుగుదేశం పార్టీకి అవసరం. భవిష్యత్ రథసారథులకు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. పార్టీ కష్టపడిన నాయకులు, పాదయాత్ర చేసిన నాయకులు, ఇటువంటి నాయకత్వానికి వెన్నుదండుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఉండవలసిన అవసరం ఉంది. మీరు 2047 విజయం, ఈ తెలుగుదేశం పార్టీ 2047 వరకు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, ఏ విధమైన నాయకత్వం కావాలని ఆలోచన చేసిన కార్యకర్తలు చెప్పవలసిన అవసరం కేంద్ర పార్టీ అధ్యక్షుడు వారి మీద ఉందని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ, మరి ఈ పిఠాపురం మినీ మహానాడు ద్వారా ఈ తీర్మానాన్ని ఏకగ్రీవ ఆమోదంతో, తప్పట్లతో చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు. ఆయన ఏ విధంగా అయిపోయారంటే మీ అందరి మనసులో చిరస్థాయిగా ముద్ర వేసుకుని వరమ లేకపోతే పిఠాపురం నియోజకవర్గం లేదు అన్న స్థాయికి వెళ్ళిపోవడం వల్ల, ఆయన్ని నమ్ముకుని వేలాది కుటుంబాలు ఉండడం వల్ల ఈరోజు ఆయన అంత సైలెంట్గా ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఆలోచించండి. చాలా మండోడు అనుకుంటే ఖచ్చితంగా గోల్ రీచ్ అయి సాధించగల సత్తా ఉన్నవాడు వర్మ. సాధించి తీరుతారు అతి తొందరలోనే. ఇందా నవీన్ బాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూడండి, పిఠాపురాన్ని ప్రత్యేకంగా చూడండి, ప్రత్యేకంగా చూడండి అంటున్నాడు. కానీ ఈరోజు చూసుకుంటే కాకినాడ పార్లమెంట్లోనే తెలుగుదేశం పార్టీ ఉనికిని కోయకపోయే పరిస్థితికి రోజు రోజుకి దిగజారిపోతుంది అనడానికి ఏ విధమైన అపోహ అక్కర్లేదు. ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం, మనమంతా కూడా సంఘటితంగా పోరాడుకోవాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైంది సోదరులారా. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ, నాయకుడు కానీ విస్మరిస్తారో మళ్ళీ ప్రభుత్వం గ్యాప్ వచ్చే పరిస్థితి గత పరిస్థితుల్లో ఉంది. మళ్ళీ అది రాకుండా చూసుకోవాలి. కార్యకర్తని తెలుగుదేశం పార్టీ
కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కార్మికులు స్పష్టం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జీజీహెచ్ మాతా శిశు విభాగం వద్ద శానిటేషన్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివేల వీరబాబు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర బీజేపీ పాలకులు, కార్పొరేటర్లు, యజమానులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. మే 20వ తేదీన జరగవలసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా పడిన నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని అన్నారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్, జె శేషు, ఎస్ వాసు, డి దుర్గాప్రసాద్, ఎం రవి, డి జనార్దన్, భాగ్యవతి, వసంతలతో పాటు జీజీహెచ్ మెస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అనపర్తి ఏడుకొండలు, సెక్యూరిటీ యూనియన్ నాయకులు సోమరాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చింది. దీనివల్ల పూర్తిగా కార్మిక హక్కులన్నీ కాలరాయబడి కార్మికులు బానిసలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. తక్షణమే ఈ లేబర్ కోడ్ని రద్దు చేయాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పెరిగిన ధరలను బట్టి ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలన్నీ పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది. కాకినాడ జీజీహెచ్లో ఉన్నటువంటి శానిటేషన్ సహా కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, అలా చెల్లించే విధంగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జీతాలు ఆలస్యం అయిపోతున్నాయి, కార్మికులు అప్పుల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను కూడా గమనించి జీజీహెచ్ యంత్రాంగం శానిటేషన్ వర్కర్స్ తదితర కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కార్మిక చట్టాలను అమలు చేయించాలని కూడా ఈ సందర్భంగా సిఐటి తరపున అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద ఉన్న ఆర్టీసీ బస్ స్టాప్ వద్ద ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ ఆర్టీసీ బస్ కోసం ప్రయాణికులు వేచి ఉండే పరిస్థితి నెలకొంది. మంగళవారం వర్షంలో తడుస్తూ ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు బస్ కోసం పడరాని ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మలకల వెంకటరమణ మాట్లాడుతూ ఈ బస్ స్టాప్ నుండి ఏలేశ్వరం, రాజమహేంద్రవరం, గోకవరం, రంపచోడవరం, ప్రతిపాడు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్ కోసం వేచి ఉంటారని అన్నారు. అయితే అటు ఆర్టీసీ యాజమాన్యం గానీ, ఇటు కార్పొరేషన్ అధికారులు కానీ బస్ స్టాప్ వద్ద కనీసం షెల్టర్ కూడా నిర్మించాలనే ఆలోచన లేకపోవడం చాలా దారుణమని అధికారుల తీరుపై మండిపడ్డారు. తక్షణమే ఈ బస్ స్టాప్ వద్ద షెల్టర్ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగేటటువంటి ప్రదేశం ఇది. ఈ బస్సులు ఆగేటటువంటి ప్రదేశంలో బస్ షెల్టర్ అనేది కాకినాడ స్మార్ట్ సిటీలో లేదు. నిత్యం ప్రజలు వందల మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. అతి సమీపంలో జీజీహెచ్ ఉంది. జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చేటటువంటి పేషెంట్లు కూడా ఈ ప్రాంతంలో నిలబడి బస్సులు ఎక్కేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం లేకపోతే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రకాశం పంతులు గారు షెల్టర్ ఏదైతే సర్కిల్ ఉందో ఈ సర్కిల్ ప్రదేశంలో వెనక్కి జరుపుకుని కొంత బస్ షెల్టర్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కూడా అధికారులు వినియోగించుకోవట్లేదు. తక్షణమే ఈ యొక్క బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడానికి నగరంలో ఉన్నటువంటి కమిషనర్ గారు, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలనేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు కూటమి ప్రభుత్వం అందిస్తుందని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు పేర్కొన్నారు. వలసపాకల్లోని తమ స్వగృహంలో పిల్లి దంపతులు పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తంగా 6 లబ్ధిదారులకు 2,80,349 రూపాయల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు వారు అందించారు. ఈ సందర్భంగా పిల్లి దంపతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకునే వ్యక్తులు తప్పనిసరిగా ఒరిజినల్ బిల్లులు, సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకుని తమకు గాని తమ పార్టీ నాయకులకు గాని అందజేస్తే వాటిని సీఎంఓ కార్యాలయానికి పంపించి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాకలపూడి ఈ గ్రామాల నుంచి రావడం జరిగింది. ఇంకా చాలా చెక్కులు పెండింగ్ ఉన్నాయి. ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు సక్రమంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇచ్చిన ప్రతి వారికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వస్తూ ఉన్నాయి. వాళ్ళు 3 లక్షల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారాగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ బెనిఫిషియర్స్ అందరూ కూడా ఈ బ్యాంకులు చేసుకుంటే 2-3 రోజుల్లో వాళ్ళ ఖాతాకి డబ్బులు వస్తాయి. కానీ స్టేట్ బ్యాంకులో ఖాతా ఉంటే సాయంకాలంకి అడ్జస్ట్ అవుతాయి. అందుచేత ఎవరన్నా బెనిఫిషియర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నప్పుడు ఆ వైద్యం తాలూకు బిల్స్, వాళ్ళ యొక్క జాయినింగ్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని సక్రమంగా ఇస్తే ఎవరికన్నా కుల మత భేదాలు, రాజకీయాలకు అతీతంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఒక్కొక్క నియోజకవర్గానికి లక్షలాది రూపాయలు ప్రతి వారం రోజులకు ఒక మాట రిలీజ్ అవుతానే అందులో భాగంగా ఇవాళ 6 బెనిఫిషియర్స్కి రావడం జరిగింది. భవిష్యత్తులో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మీ గ్రామాల్లో ఉన్న లీడర్స్ని పెట్టి తీసుకొచ్చిన వెంటనే దీన్ని పంపించడం జరుగుతుంది. ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాని మీద మీకు ఏమైనా అనుమానం ఉన్నప్పుడు సంబంధించిన నా ఆఫీస్ నెంబర్లకు ఫోన్ చేసి అడిగినా చెప్తాం. ఈ అవకాశాన్ని ప్రతి వారు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఇందులో ఏ విధమైన లావాదేవీలకి తావు లేకుండా నిష్పక్షపాతంగా చేసి వాళ్ళ చెక్కులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దళారులు కానీ, మధ్యస్థులు కానీ ఇందులో ఎవరి ప్రమేయం లేదు. మా నాయకుని కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తా ఉన్నాం. దేశంలో మోడీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కాకినాడ రూరల్ వలసపాకల సెంటర్లో సిఐటియు, ఐఎఫ్టియు, సివిల్ అండ్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, సిఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి టి రాజా, సివిల్ అండ్ మెకానిక్ యూనియన్ అధ్యక్షులు రాము మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను బానిసలుగా తయారు చేసే 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తుందని అన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 11 కేంద్ర కార్మిక సంఘాలు, స్వాతంత్ర కార్మిక సంఘాలు ఉమ్మడిగా జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, రాంబాబు, దుర్గాప్రసాద్, నూకరాజు, సాల్మన్ రాజు, శివ, కాటబాబు, సూరిబాబు, ఐఎఫ్టియు నాయకులు కె నరసింహ, రామకృష్ణ, రాఘవ, మహేష్, బంగారాజు, విజయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కట్టకపోయినా లేకపోతే కనీస వేతనం ఇవ్వకపోయినా లేకపోతే కార్మికుడికి ఏమైనా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వకపోయినా వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ ఇతర హక్కులు లేకుండా ఈరోజు తీసేస్తా ఉంది. మోడీ ప్రభుత్వం ఈరోజు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా రైతు వ్యతిరేక చట్టాలని, కార్మిక వ్యతిరేక చట్టాలని, ప్రజల మీద అనేక భారాలు వేసే విధంగా, రాజ్యాంగాన్ని మొత్తాన్ని రూట్లు కొట్టే విధంగా చట్టాలు
సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించారు. సమ్మె ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితుల్లో అనేక పరిస్థితులు మరి మారుతున్న పరిస్థితుల్లో ఈరోజు సమ్మెను వాయిదా వేసి జూలై 9వ తారీఖుకి ఈరోజు మే 20వ తారీఖుని అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు, కార్మికులకి కనీస వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి చేస్తా ఉన్నాయి. మరోవైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోస్టులు అనేక రంగాలు అమ్మేస్తా ఉంది. అత్యంత ముఖ్యమైనది ఈ రాష్ట్రానికి వజ్రం లాంటిది అటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రైవేట్ చేయాలని చూస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ రోజు నుంచి వాళ్ళు కూడా సమ్మెకి దిగుతా ఉన్నారు. ఆ సమ్మెకి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకి కాకినాడ రూరల్లో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు, సిఐటి, ఐఎఫ్సి, ఇతర మెకానిక్ యూనియన్ అన్ని కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం నడపాలి. మరోవైపు ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. స్థానికంగా కాకినాడ రూరల్ అనేక పరిశ్రమలు వస్తా ఉన్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. చదువు లేని వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 29 కార్మిక చట్టాలు రద్దు చేశారో వాటిని తక్షణం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను, ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ ఇట్లాంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి కార్మికునికి, ప్రతి ఉద్యోగికి కనీసం నెలకు 26,000 రూపాయలు జీతం తగ్గకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారో వాటిని ఉపసంహరించకపోతే భవిష్యత్తులో మా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, రైతాంగ పంటలకు సబ్సిడీ ఇవ్వడం లేదు. రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో 3 నల్ల చట్టాలు రద్దు చేసినప్పుడు ఆ హామీలను నేటి వరకు కూడా అమలు చేయలేదు. ఖచ్చితంగా ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ప్రభుత్వాలు ఉన్నది కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, ప్రజల కోసం, రైతుల కోసమా లేకపోతే అంబానీ, అదానీల కోసమా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అంబానీ, అదానీలకి రాయితీలు కల్పిస్తూ ప్రజల మీద పన్నుల భారం, ధరల భారం మోపుతున్నారు. నిరుద్యోగాన్ని పెంచుతున్నారు, పేదరికాన్ని పెంచుతున్నారు, అసమానతలు పెంచుతున్నారు. దేశాన్ని పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు లూటీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విధానాలు మారుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రజా ఉద్యమాలు ముందుకు వస్తాయి. మీకు తగిన గుణపాఠం చెప్తారని మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్తా ఉన్నాం. జూలై 9 జరిగే సార్వత్రిక సమ్మెలో దేశభక్తియుత శక్తులందరూ కూడా పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయడం ద్వారా దేశాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, నిరుద్యోగాన్ని తగ్గించుకోవాలి, పేదరికాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎం గోదాం భద్రతకు చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులను ఆదేశించారు. భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం గోదాం భద్రతను తనిఖీ చేసి నివేదిక పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ ఎం జగన్నాథం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం కాకినాడ సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ అన్సర్, రఘు, దుర్గా, చిన్న తదితర అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేదలకు అన్నదానం చేపట్టారు. రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అభిమానుల మధ్య భారీ కేక్ను కట్ చేసి ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముందు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని నానాజీ, ప్రసాద్, శ్రీను, సత్యబాబు, కె మోహన్, రమేష్, వాసు, జమీల్ తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు 42వ పుట్టినరోజు సందర్భంగా మా తారక రామారావు గారు పిలుపు మేరకు 300 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే రక్తదానం కూడా ఇప్పుడే చేసి రావడం జరిగిందండి. కేక్ కట్ చేసాం. ఇంకా రాత్రి కూడా పలు కార్యక్రమాలు ఉన్నాయి. అతని పేరు మీద మంచి కార్యక్రమాలు చేయాలన్న దృక్పథంతో మేము ఈ అభిమానులందరూ కలిసి ఒక మాట మీద నిలబడి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఎల్లప్పుడూ ఈ ఎన్టీ రామారావు పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం.
ఈ నందమూరి వాళ్ళకి మేము అంకితం. వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ విభాగం పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ గా పిఠాపురం పట్టణానికి చెందిన సందక శ్యామలరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సందక శ్యామలరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హులుగా నన్ను నియమించిన మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి దాడిశెట్టి రాజా గారు, అలాగే మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంకా గీత విశ్వనాథ్ గారు, మా పట్టణ చైర్పర్సన్ గండెపల్లి బాబీ గారు మరి ఆశీస్సులతో మరి ఈరోజు మరి క్రిస్టియన్ మైనారిటీలో నాకు మంచి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే మా నియోజకవర్గంలో ఉన్న ఏదైతే కొత్తపల్లి మండలం కానీ, గొల్లప్రోలు మండలం కానీ, అలాగే పిఠాపురం మండలం నుంచి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమిటీ ఎవరైతే ఉన్నారో మా వాళ్ళందరూ కూడా వచ్చి మరి 3 మండలాలు కలిసి శుభాకాంక్షలు మేడం గారికి తెలియజేయడం జరిగిందండి. మరి దీని విషయంలో మేమెంతో మరి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటామండి. మా యొక్క క్రిస్టియన్ మైనారిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చదువుకు ఎవరూ దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో బాగా చదివే పేద విద్యార్థులకు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ సహకారం అందిస్తుందని ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థికి ల్యాప్టాప్, డిగ్రీ చదువుతున్న 4 విద్యార్థులకు స్కాలర్షిప్లు, మధుమేహ వ్యాధితో బాధపడుతున్న 5 సంవత్సరాల బాబుకు 3 నెలలకు సరిపడా మందులు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళకు 3 నెలలకు సరిపడా మందులు, మొత్తం అన్ని కలిపి 1,25,000 రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఆడిటర్, రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి అయిన తాళూరు శ్రీనివాస్ పాల్గొని వారి చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యాలకు సంబంధించిన సేవా కార్యక్రమాలకు ప్రాముఖ్యతను ఇస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ ఎన్ కళ్యాణి, ఏ సరళ తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి 5 ఏళ్ల బాబుకి ఇన్సులిన్ ఇంజెక్షన్ గత ఏడాది బట్టి చేస్తూ ఇంకో ఏడాది కూడా చేయాలని చెప్పి ఆ టైప్ 1 డయాబెటీస్ రావడం వల్ల మరి అది కూడా చేయాలంటే ఇన్సులిన్ 3 నెలలకు సరిపడా ఇన్సులిన్, అలాగే ఒక హార్ట్ పేషెంట్కి 4 సంవత్సరాలు బట్టి ఒక ఎష్యూరెన్స్ అని చెప్పి మందులు ఇస్తున్నాం. ఆవిడకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మేము రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ తరఫున తెలియజేసేది ఏంటంటే, మేమందరూ సంపాదించిన సంపాదనలో కొద్దిగా భాగం ఇలాంటి సేవా కార్యక్రమానికి కాకినాడలో మేము అందరూ చదువుకున్నందుకు రెడ్ కాన్వెంట్ ద్వారా ఆ స్కూల్ పేరు నిలబెట్టాలని కార్యక్రమాలు చేస్తున్నాం. మా ఫౌండర్ అయినటువంటి బచ్చి కమలబాబు గారు బెంగళూరు నుండి చైర్మన్గా వ్యవహరిస్తూ మా అందరినీ కూడా ముందు నడిపిస్తున్నారు. మరి స్టూడెంట్స్కి ఈ ఏడాది మేము స్కాలర్షిప్ ఇస్తే మళ్ళీ ఏడాది కావాలంటే ఖచ్చితంగా బాగా చదవాలి, మార్కులు ఏడాది కంటే మళ్ళీ ఏడాది రావాలని చెప్పి తెలియచేయడం. అలాగే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక స్టూడెంట్ తప్ప మిగతా వాళ్ళు గత 3 సంవత్సరాలు బట్టి మా దగ్గర స్కాలర్షిప్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రత్యేకంగా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా 78లో 1978లో 10th క్లాస్ చదివి ఈ కార్యక్రమాలు చేయడం, అలాగే దేశ విదేశాల్లో స్థిరపడ్డ వారు దీనికి సహాయం చేయడం వారి సంపాదనలోంచి, అలాగే మేము ప్రతి సంవత్సరం సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఎలాంటి సేవా కార్యక్రమాలు వికలాంగులకు సేవ చేయడం కానీ, అలాగే అన్నదానం భద్రాచలంలో ఓల్డేజ్ హోమ్కి మరి గ్రాసరీస్ పంపించడం కానీ, అలాగే ఈ యొక్క మెడికల్ ఎయిడ్ ఇవ్వడం కానీ, స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, స్వయం ఉపాధి కింద కుట్టు మిషన్లు అలాంటివి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి స్టూడెంట్స్ అలాగే ప్రత్యేకంగా ఉన్న ప్రజలు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే వాళ్ళు కూడా ఇలాంటి ట్రస్టులు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఈ విద్యార్థులు అందరూ కూడా వృద్ధిలోకి రావాలని, తద్వారా మాలాగే కనీసం ఒకరికి సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని సహకరించి మా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కాకినాడ బానుగుడి సెంటర్లో గల సన్ రైజ్ ఆసుపత్రిలో కాకినాడ ఐజీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఐజీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఎముకల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బండా సూర్యారావు పాల్గొని ఆర్థరైటిస్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐజీఏ సభ్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ స్వరూప్, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. బాన్గుడిలోని సన్ రైజ్ హాస్పిటల్లో డాక్టర్ బండా సూర్యారావు ఆధ్వర్యంలో కాకినాడ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా ఈవేళ ఇక్కడ ఈ ఎముకల వ్యాధి ఆర్థరైటిస్ దీనికి సంబంధించిన
పలు విషయాలని వేళ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సో ఈ ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ మీద డాక్టర్ బండా సూర్యరావు గారు మీ అందరికీ కూడా వివరిస్తారు. దీనివల్ల వచ్చే ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాన్నే దాని గురించి అవగాహన కొరకు ఈ మే 20వ తారీఖున ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ డే జరుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి, వాటిపై అవగాహన ముఖ్యం. మనకి ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి, వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ మన యొక్క వాటి యొక్క సొంత కణాల మీదే దాడి చేయడం ద్వారా కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వాటిని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాం, ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని కూడా అంటాం. అందులో ముఖ్యంగా ఎక్కువగా సఫర్ అయ్యే వాటిల్లో మనకు బాగా తెలిసిన వాటిలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒకటి, అది ఒక రకమైన కీళ్ళవాతం. అలాగే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది, అలాగే సోరియాసిస్ కూడా మీకు తెలుసు, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, అలాగే మయోసైటిస్ మీకు తెలుసు. సినిమా హీరోయిన్ కూడా, సమంత అనే ప్రముఖ సినిమా హీరోయిన్ కూడా మయోసైటిస్ అనే ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కూడా సఫర్ అవ్వడం జరిగింది. ఈ వాటి వల్ల ప్రజలకు, పేషెంట్లకు జరిగే నష్టం ఏంటి, వాటి నుంచి ఏ రకంగా బయటపడాలి అనే దాని మీదే ఈ మే 20వ తారీఖుని అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేదాన్ని త్వరితగతిన గుర్తించడం, అంటే ముందస్తుగానే రోగ నిర్ధారణ చేయగలగడం, ఆ తర్వాత రోగ నిర్ధారణ చేసిన తర్వాత అది పూర్తిగా మనం నిర్మూలించడం, మేనేజ్మెంట్ చేయగలం. అంతే. ఆహార నియమాలు పాటించుకోవడం, జీవన ప్రమాణాలు మార్చుకునేలాగా మన నాణ్యతలు పెరిగేలాగా చేయడం అనేది మన అవగాహన ఈ రోజున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు ఇచ్చేసినటువంటి అడ్డాల సత్యనారాయణ గారికి, డాక్టర్ కార్తీక్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సత్య గారికి, లావణ్య గారికి, మేరీ గారికి, భావానీ గారికి, అలాగే అమ్మాయి కూడా, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పెదపూడి మండలం కరుకుదురు గ్రామంలో బీజేపీ సమర్థక్ మంచ్ సీనియర్ సిటిజన్ విభాగం అధ్యక్షులు పొనుగుపాటి చిన్న సుబ్బారావు ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. పాటన్శెట్టి కాశీరాణి సహకారంతో 22 మంది గర్భిణీలకు ఈ సీమంతాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్తి సాంప్రదాయబద్ధంగా వారికి చీర, సారె అందజేశారు. అదేవిధంగా వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెదపూడి అంగన్వాడీ సూపర్వైజర్లు గౌరీ, పద్మ, బీజేపీ సమర్థక్ మంచ్ సీనియర్ సిటిజన్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెండెం శ్రీదేవి, జిల్లా అధ్యక్షులు రంగనాథ్, రాష్ట్ర ప్రతినిధి కృష్ణమోహన్, ఇతర ప్రతినిధులు గూటూరి పద్మ, ప్రసన్న కుమారి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా 4 రోజుల పాటు యోగాపై ప్రత్యేక కార్యక్రమాలు. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. జల్లెడ పట్టణ పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు. సముద్రంలో ఉప్పాడ మత్స్యకార యువకుడు గల్లంతు. 10 బోట్లతో గాలింపు చర్యలు చేపట్టిన మత్స్యకారులు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల నాయకుల ధర్నా. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.